పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. బీజేపీ పార్టీ లీడర్ విజయ్ తులసి గారితో ఉన్నాము. ఉగ్రవాదుల మీద లేని కోపము నక్సలైట్ల మీద ఎందుకు అంటే, నక్సలైట్లను చంపేసి వాళ్ళ శవాల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వట్లేదు. అలాగే ఈ విషయాన్ని అటు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నాయి అనే దాన్ని నేను ఏకీభవించలేను. ఎందుకు అంటే, నక్సలైట్ ఇన్ని సంవత్సరాల జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్పి గత ప్రభుత్వాలన్నీ నక్సలైట్లకి పిలిపించారు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఆ సంక్షేమంతో పాటు వారు ఎలాంటి జనజీవనంలో అంటే కామన్ మనం ఎట్లయితే సివిలియన్స్ లాగా బతుకుతున్నామో వాళ్ళని కూడా అలాగే వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవన్నీ మనం ఇచ్చాము. ఇలా చాలా మందిని చూసుకున్నాము. లైక్ సీతక్క, కొండ మురళి, సురేఖ గారు ఇలాంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నాము. కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లోనో లేకపోతే వేరే ఎక్కడో ఈ ఇంకా నక్సలైట్లు మనగలుగుతున్నారు అంటే ఆయా రాష్ట్రాల ఇబ్బంది కావచ్చు, ఇంకా పబ్లిక్ని నమ్మే పరిస్థితిలో లేకపోవచ్చు. సో వారు ఇంకా ఉద్యమంలో అనుకుంటున్నారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 11 సంవత్సరాలు, రేపు జూన్ 9వ తారీఖుకి వారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 11 సంవత్సరాల్లో ఎక్కడైనా ఉద్యమాలు లేకుండా పబ్లిక్కి కామన్ చాలా మంచి అధికారాన్ని అలాగే పరిపాలనని అందివ్వడంలో మా గవర్నమెంట్ చాలా ముందుంది అని నా ప్రగాఢ విశ్వాసం. అలాగే వారిని ఇంకా ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు అంటే, ఐడెంటిఫికేషన్లో మైట్ బి లేట్ కావచ్చు. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల వాళ్ళకి ఇంకా ఇవ్వలేకపోవచ్చు. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏమని అంటే ఉగ్రవాదుల కంటే వీళ్ళ శవాలని ఎందుకు అందించలేదని. ఉగ్రవాదులు అనే వాళ్ళని మనం వేరే దేశం నుంచి మన దేశం పైన యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపేయడమో లేకపోతే వాళ్ళపైన ఆపరేషన్ సింధూర్ చేసి వదిలేసాం. కానీ ఇది మన దేశంలోనే ఉంటూ మనకి కావాల్సిన రీతిలో ఉన్న వనరులని ఉపయోగించుకుంటూ, సో ఈ దేశం లోపల జరిగే ఈ మావోయిస్టు భావజాలం అనేది చాలా తప్పు. కాబట్టి వాళ్ళ ఐడెంటిఫికేషన్లో లేట్ ఉంది కాబట్టి మైట్ బి అందించలేదేమో. అంతే తప్పితే వాళ్ళ పైన స్పెషల్లీ ఎక్కువ గ్రడ్జ్ పెట్టుకుని చేయాలనో లేకపోతే ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నాం అనేది బీజేపీ అభిప్రాయం అయితే కాదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి, వాటిలో నిజం ఎంత? ఇప్పటికీ టీఆర్ఎస్ పుట్టి 25 సంవత్సరాలు అయింది. ఆ 25 సంవత్సరాల రజతోత్సవాన్ని కూడా చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ. ఆ రజతోత్సవం ఎంత ఫెయిల్ అయింది అనేది మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ఆ రజతోత్సవాలని చేసుకుంటాం కోసం యుఎస్కి వెళ్ళి అక్కడ ఏదో చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే బీజేపీ ఇప్పటి వరకు బీజేపీలో బీఆర్ఎస్ వచ్చి విలీనం జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. అయినా ఏమీ లేదు, వాళ్ళు ఇప్పుడు ఒక ఎంపీ కూడా లేదు. ఒక ఎంపీ కూడా లేని వాళ్ళని బీజేపీ పార్టీలో విలీనం చేసుకున్నందువల్ల బీజేపీకి ఏం లాభం వస్తుంది? సో ఇంకా అది వాళ్ళ ఇంటి పంచాయతీని తీసుకొచ్చి బీజేపీ పార్టీకి ఆపాదించడం అనేది తప్పు. మైట్ బి ఎవరో ఏదో మాట చెప్పచ్చు, కవిత బీఆర్ఎస్లో మనుగడ లేకపోవచ్చు, సో ఆమె వచ్చి బీజేపీలో కలుస్తుంది అనుకునేది తప్పు. అండ్ ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడే రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్లో వారు చెప్పారు ఏమని అంటే, 2004లో ఎవరితో కలిసి పనిచేశారు, 2009లో కలిసి ఎవరితో పనిచేశారు, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్తో విలీనం చేస్తామన్నవారు. కంప్లీట్ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి అని, ఫస్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక ఎస్సీని కూర్చోబెడతానని వారు మాట తప్పింది. సో ఇవన్నీ మనకి పాస్ట్ అంతా పాఠాలు నేర్చుకున్న తర్వాత ఈ రోజు వచ్చి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటాము అనేది మాత్రం తప్పు. ఇప్పటిదాకా అయితే జరగలేదు, ఫ్యూచర్లో జరుగుతుంది అని ఐ వోంట్ థింక్ సో. అంటే స్వయాన బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురే చెప్తుంది కదా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు వాళ్ళ ఇంట్లో మీన్స్ అన్నకి తనకి ఆధిపత్య పోరో లేకపోతే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏదో ఆమెని దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి వారు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చు కాక, బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే బీజేపీలో కలుస్తుంది అనేది మాత్రం జరగదు.